హలో గైస్, ఈ వీడియోలో మనం ద డాలీస్ హౌస్. సో నేను మీకు దీని స్టోరీ చెప్పేస్తాను అనమాట. ఇది మనకి డిగ్రీ 4th సెమిస్టర్లో ఉందన్నమాట. ఉస్మానియా యూనివర్సిటీ అండ్ వేరే యూనివర్సిటీలో వాళ్ళకి కూడా ఉండొచ్చు. సో సిలబస్ యాడ్ అయితే యాడ్ అవ్వచ్చు. మీకు కనుక ఆ సిలబస్ డాలీస్ హౌస్ అని ఉంటే ఆల్మోస్ట్ ఇదే స్టోరీ. ఏంటంటే మీకు సమ్మరీ చిన్నగా చెప్పేస్తాను అనమాట. వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ అనేటి క్యారెక్టర్స్ వాళ్ళు చేసే పనులు, ఓకేనా. సో ఇది మెయిన్గా మనకి లెసన్ ఏంటంటే అక్కడ క్లాస్ డిస్క్రిమినేషన్ అని కనబడుతుంది కదా గైస్, క్లాస్ డిస్క్రిమినేషన్. సో ఏంటంటే ఈ ఒక ఫ్యామిలీ రిచ్ ఉంటారనమాట, ఒక ఫ్యామిలీ పూర్ ఉంటారనమాట. సో ఆ రిచ్ వాళ్ళు పూర్ వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారనేది ఈ యొక్క సమ్మరీ అనమాట. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ బర్నల్స్ ఫ్యామిలీ అనేది రిచ్ ఫ్యామిలీ అనమాట. సో బర్నల్స్ ఫ్యామిలీలో వీళ్ళు ఉంటారు: కిజియా బర్నల్, ఇజ్బెల్ బర్నల్, లాటీ బర్నల్, ఆంట్ బెరిల్. సో ఈ ఆంటీ ఎవరైతే ఉంటారో ఆంట్ బెరిల్, సో ఈ ఆంట్ వల్ల ముగ్గురు కూతుర్లు అనమాట వీళ్ళు: లాటీ బర్నల్, ఇజ్బెల్ బర్నల్, కెజియా బర్నల్, ఓకేనా. సో ఈ ముగ్గురు కూతుర్లే ఆంట్ బెరిల్ యొక్క ముగ్గురు కూతుర్లు అనమాట. సో వీళ్ళు బేసిక్గా రిచ్ అనమాట. అయితే ఏం జరుగుతుందంటే వీళ్ళు పూర్, కెల్వీస్ ఫ్యామిలీ అనే వాళ్ళు పూర్ అనమాట. సో కెల్వీస్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫాదర్ ఎవరు? మిస్టర్ కెల్వీ. వాళ్ళ మదర్ వచ్చేసి మిస్సెస్ కెల్వీ. అండ్ వాళ్ళిద్దరు పిల్లలు వచ్చేసి లిల్ కెల్వీ, తర్వాత వచ్చేసి ఎల్స్ కెల్వీ, ఓకేనా. సో వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళ ఫాదర్ అనేటోడు జైలు బర్డ్ అనమాట. జైలు బర్డ్ అంటే ఎప్పుడు జైల్లోనే ఉండడం, అంటే ఏదో ఒకటి తప్పులు చేయడం జైల్లోకి వెళ్ళడం, ఎందుకంటే అక్కడ లేజీ పర్సన్ అనమాట. అతను ఫుడ్ ఫ్రీగా దొరుకుతుంది కదా అతనికి. సో అందుకని ఎక్కువ జైల్లోనే ఉండడానికి ఇష్టపడతాడు అనమాట. అండ్ మిస్సెస్ కెల్వీ ఏంటంటే వాషర్ ఉమెన్. తను ఏంటంటే తను ఎంతో కొంత కష్టపడి అక్కడ ఇక్కడ బట్టలు ఉతుక్కొని, సో తను వాషింగ్స్ చేస్తూ క్లాత్ వాషింగ్ అది ఇది చేస్తూ డబ్బులు సంపాదించి వీళ్ళని పోషించుకుంటుంది అనమాట, లిల్ కెల్వీ, ఎల్స్ కెల్వీని. సో వాళ్ళ ఫాదర్ అయితే ఆబ్వియస్లీ యూజ్లెస్ అనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ తర్వాత మిస్సెస్ హే ఉంది కదా. సో దీని ఏంటి అంటే వీళ్ళ ఫ్యామిలీకి గెస్ట్ లాగా వస్తుంది అనమాట. బర్నల్స్ ఫ్యామిలీకి గెస్ట్ లాగా వస్తుంది. మిస్సెస్ హే అనే క్యాండిడేట్ బర్నల్ ఫ్యామిలీకి గెస్ట్ లాగా వస్తుంది. సో కొన్ని రోజులు వాళ్ళతో టైం స్పెండ్ చేసిన తర్వాత ఆ మిస్సెస్ హే అనేది డాల్స్ హౌస్ అనేది ఒక గిఫ్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఈ బర్నల్స్ ఫ్యామిలీకి మిస్సెస్ హే అనేది డాల్స్ హౌస్ అనే గిఫ్ట్ ఇస్తుంది అనమాట. ఎవరు ఇస్తారు? మిస్సెస్ హే, ఓకేనా. సో ఆ హౌస్ ఎలా ఉంటుంది? మంచిగా పెయింటెడ్ హౌస్ అనమాట. సో మంచిగా కలర్ఫుల్గా పెయింటింగ్ చేసి ఉంటుంది. ఆ హౌస్లో ఏముంటుందంటే ల్యాంప్ ఉంటుంది, తర్వాత కార్పెట్ ఉంటుంది, తర్వాత గ్లాస్ తర్వాత ఇవి ఉంటాయి అనమాట, ల్యాంపు, కార్పెట్స్. సో ఇవి మంచిగా గ్రీన్ కార్పెట్ అట్లా మంచి కలర్ఫుల్గా కనపడుతూ ఉంటుంది ఆ హౌస్ అనేది. అయితే ఎవరైతే ఈ ఇజాబెల్ బర్నల్ వీళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే ఇజాబెల్ బర్నల్ అని ఏం చేస్తుందంటే ఆమె వాళ్ళ క్లాస్మేట్స్కి చూపిద్దాము ఈ ఇల్లు బాగుంది అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట. అయితే క్లాస్మేట్స్కి తర్వాత లైక్ ఎవరు అంటే వీళ్ళు ఏమీ కోలే అండ్ లేనా లోగన్, ఓకేనా. ఏమీ కోలే అండ్ లీనా లోగన్ అనే ఇద్దరు పర్సన్స్ అనమాట. వీళ్ళు కూడా లిల్ కెల్వీ అండ్ ఎల్స్ కెల్వీ కూడా వాళ్ళ క్లాస్మేట్సే, బట్ వాళ్ళతోని చూపించడానికి ఇష్టపడరు అనమాట, ఓకేనా. సో అంటే వీళ్ళని కలుపుకోవాలి, ఎవరు? ఇజాబెల్ అనే క్యాండిడేట్ వీళ్ళని కలుపుకోవాలి, ఎందుకంటే వీళ్ళు పూర్ కదా. అట్లా ఉండదు అనమాట. వీళ్ళని లిల్ కెల్వీ, ఎల్స్ కెల్వీని కలుపుకోవాలి అన్న ఫీలింగ్ ఆమెకు ఉండదు. అయితే ఫస్ట్ అంటే కొత్త ఇల్లుని పరిచయం చేస్తామని మేము కూడా చూస్తామని వీళ్ళు అంటే, అయితే ఆ ఇజాబెల్ ఏమంటుందంటే మీరు ఆగండి ఫస్ట్ అని చెప్పి ఎమ్మికోలేని లీనా లోగన్ని ఫస్ట్ తీసుకెళ్ళి చూపిస్తుంది అనమాట ఇల్లు, ఇలా బ్రేక్ పీరియడ్లో, ఓకేనా. సో అయితే అట్లా అక్కడ మనకు కనబడుతుంది, అంటే డిస్క్రిమినేషన్, అంటే క్లాస్ డిస్క్రిమినేషన్ అనేది మనకు కనబడుతుంది. అట్లా చూపెట్టిన తర్వాత అయితే వీళ్ళు చూసిన తర్వాత అయితే ఈమె తర్వాత ఎవరు? లిల్ కెల్వీ, ఎల్స్ కెల్వీ వీళ్ళు ఉంటారు కదా. తర్వాత ఈమె విజియస్ అంటే కెజియా బర్నల్ అనేటామె తర్వాత వీళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు కదా. ఇంటికి వెళ్ళే ముందు వీళ్ళ బెర్నల్స్ ఫ్యామిలీ ఇల్లు ముందు నుంచి వెళ్తారనమాట. ఎవరు? కెల్విల్స్ అంటే లిల్ కెల్వీ, ఎల్స్ కెల్వీ. అలా వెళ్ళే ముందు ఆ ఇల్లు చూస్తారనమాట. ఆ ఇల్లు చూస్తే
ఈ కెజియా బర్నల్ అనేట ఆమె పిలుస్తుంది అనమాట. కెజియా బర్నల్ అనేట ఆమె కొంచెం మంచిది. అంటే ఏంటంటే వీళ్ళని ఇన్వైట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మమ్మీని అడుగుతుంది అనమాట. అంటే ఎవరిని, ఆంట్ బెరిల్ని అడుగుతుంది, మమ్మీ వాళ్ళని ఇన్వైట్ చేద్దామని. అయితే ఆ ఆంటీ ఒప్పుకోదు. బట్ ఈవెన్ దో వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. అయితే వీళ్ళు వస్తారనమాట. అయితే ఎల్స్ కెల్వి వీళ్ళు చూసి ఏమంటారంటే ఆ ల్యాంప్ బాగుంది, అంటే ఆ హౌస్లో ల్యాంప్ బాగుందని చెప్పేసి అంటారనమాట. అయితే అప్పుడు ఈమె ఆంట్ బెరిల్ వాళ్ళని చూసి వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేసినామని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంది అనమాట. ఎవరిని, ఎల్స్ కెల్విని. కెజియా బర్నల్ ఇన్వైట్ చేస్తుంది, బట్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి బయట పంపించేస్తుంది అనమాట. అయితే అక్కడ ఏంటంటే ఈ ఆంట్ బెరిల్ కూడా ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది అంటే, అయితే దానికి ఒక క్యాండిడేట్ ఉంటాడు అనమాట. విలీ బ్రెంట్ అనే పర్సన్ ఉంటాడనమాట. విలీ బ్రెంట్ అనే పర్సన్ ఒక లెటర్ రాసి పంపిస్తాడనమాట. ఎవరికి, ఆంట్ బెరిల్కి. ఏమని, సో నువ్వు ఈవినింగ్ టైం కల్లా బుష్లోకి రావాలి అని చెప్పేసి ఒక లెటర్ రాసి పంపిస్తాడు. అంటే లేదంటే నేను డైరెక్ట్గా మీ ఫ్యామిలీకి వచ్చేస్తా, నువ్వు ఈవినింగ్ టైం వల్ల నన్ను కలవాలి, బుషెస్లోకి రావాలి అని అంటాడు. సో రీజన్ ఏంటి అనేది తెలీదు. ఆ ఫ్రస్ట్రేషన్లో తను ఆ పిల్లల్ని తిట్టుండొచ్చు, లేదంటే కావాలనే తిట్టుండొచ్చు. సో ఈ రీజన్ ఏంటనేది మనకు తెలియదు, కానీ అట్లా జెండర్ డిస్క్రిమినేషన్ అయితే ఇందులో కనబడుతుందని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అయితే ఇచ్చిందనమాట రైటర్. సో రైటర్ వచ్చేసి ఎవరంటే క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. ఇక్కడ ఉంది చూడండి, క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అనమాట. సో క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్, షీ బిలాంగ్స్ టు న్యూజిలాండ్. అక్కడ న్యూజిలాండ్ అనమాట. సో ఆ లైఫ్ స్పాన్ వచ్చేసి 1888 to 1923, అంటే చాలా తక్కువ కాలమే, 25 yearsే తన లైఫ్ స్పాన్ వచ్చేసి. తను డెడ్ అయింది ఎందుకంటే ట్యూబర్క్లోసిస్ డిసీజ్ ఉండడం వల్ల. సో మీరు రాయండి, ఇవన్నీ కీ పాయింట్స్ మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నా కదా. సో మేజర్గా మీకు ఈ నేమ్స్ అనేటివి మీరు రాయగలిగితే ఆల్మోస్ట్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ రైటర్స్ అనమాట. సో మంచి మంచి స్టోరీస్ రాస్తుంది అనమాట, షార్ట్ రైటర్స్. తను కూడా అప్పట్లో తన టైంలో మంచి షార్ట్ రైటర్స్లో తను కూడా ఒకటి. సో గైస్, ఇది ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే, ఇక్కడ లాస్ట్కి థీమ్ ఏంటంటే, స్మాల్ చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్ బట్ దే ఆర్ పాయిజన్డ్ బై ద గ్రోన్ అప్స్ అండ్ బికమ్ క్రూయల్ వెరీ స్లోలీ. సో చిన్నపిల్లలకి ఏం తెలియదు, బట్ వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళని పాయిజన్ చేసి, అంటే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని డిస్క్రిమినేషన్ అనేది పెంచేస్తారు. సో వాళ్ళు అట్లనే క్రూయల్గా తయారవుతారు అని చెప్పేసి అక్కడ రైటర్ చెప్తుందనమాట, క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్. లైక్ ఎట్లా అంటే, ఇంతకుముందు చూసినాం కదా, ఇప్పుడు ఇజ్బెల్ క్యారెక్టర్లో ఒకలాగా ఉంటే కెజియా బర్నల్ క్యారెక్టర్ ఒకలాగా ఉంది, అండ్ వీళ్ళ క్యారెక్టర్ కూడా ఒకలాగా ఉంది. సో వీళ్ళు ఏంటంటే డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీస్. సో వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బాగాలేకపోవడం వల్ల సైలెంట్గా ఉంటున్నారు. బట్ ఇక్కడ వీళ్ళని డిస్క్రిమినేట్ చేసింది ఇజబెల్, అండ్ కెజియా వాళ్ళని ఇన్వైట్ చేసింది. సో బికాస్ ఆఫ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ అసలు వాళ్ళకి నేర్పించిన అలాంటి క్యారెక్టర్స్ని వాళ్ళకి నేర్పించింది అనమాట బర్నల్స్ ఫ్యామిలీ. సో గైస్ ఏంటంటే, డిస్క్రిమినేషన్ని బేస్ చేసుకొని ఈ స్టోరీ మొత్తం ఉంది మనకి. లైక్ మీరు ఈ పాయింట్స్ రాసి, తర్వాత మీకు ఆ థీమ్ రాసి, ఆ విలీ బ్రెంట్ అనే పర్సన్ నేమ్ రాసి, నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఎమా కోలే అండ్ లీనా లోగన్ అనే పర్సన్స్ ఇద్దరు ఉన్నారు కదా, అంటే వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ఇష్టపడ్డది అనమాట. అంటే వీళ్ళని ఇన్వైట్ చేద్దాం ఫస్ట్, వీళ్ళని వద్దు అని చెప్పేసి కేజాబెల్ అనుకుంటుంది, కేజా బర్నల్. సో వాళ్ళని ఇన్వైట్ చేసి మొత్తం చూపిస్తుంది కదా. సో ఇది అంత స్టోరీ కూడా నేను మీకు ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీకు ఈ స్టోరీ కానీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ ఇఫ్ యూ లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ, బై.